ప్రభుత్వం కాదు, ప్రజలను పీడించే ప్రభుత్వం, విద్యార్థులను అడ్డంగా మోసం చేసిన ప్రభుత్వం తప్ప ఇంకేం లేదు. యా రైట్. జయరాం గారు, రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. దేశంలో ఉన్న రాజకీయ పార్టీల నుంచి రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల వరకు చూస్తే సభలు సమావేశాలు నిర్వహించుకోవాలంటే ఈ రోజు గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాలే రేపు అధికారంలోకి వస్తే ఆ సభలు సమావేశాలను రద్దు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి, ఏ విధమైన మార్పులు రావాలంటారు? రాజకీయ పార్టీలు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడిందా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారాలు వంశీ. ఇక్కడ వంశీ మనము రెండు విషయాలను గమనించాలి. ఒకటి వచ్చేసేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి, పాలకులుగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాయి అనేది కీలక అంశం. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలను రెచ్చగొట్టేసి విప్లవ వీరుల్లాగా, ఇంకా చెప్పాలంటే మేమే విప్లవానికి నాంది, విప్లవంతోనే మేము బతుకుతున్నాము, ప్రజల శ్రేయస్సే మాకు ఇంపార్టెంట్ అనే విధంగా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటాయి. సో దాన్ని ప్రజలను రెచ్చగొడుతుంటాయి, ప్రజలతోనే మమేకమవుతుంటాయి, ప్రజలతోనే ఉంటుంటారు, ప్రజలతో తింటున్నట్టుగా యాక్షన్ చేస్తుంటారు, ప్రజలే జీవితం అన్న విధంగా ఇక్కడ ఒక డ్రామాను క్రియేట్ చేస్తారు. ఒకసారి పాలకుల అవ్వగానే అహంకారం కాస్త తలకెక్కిపోతుంది. అది ప్రజల్ని పట్టించుకోకపోవడం పోను, ప్రజలంతా బాగున్నారు అంటే వీళ్ళు బాగుంటారు కాబట్టి, ప్రజలంతా బాగున్నారు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి అధికారంలో ఉన్న ప్రతి మాట, ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వం చెప్పే ఇది రొటీన్ వర్డ్. ఇది ప్రజలకు విని విసుకెత్తిపోయి ఇక మీరు మారరు అనే విధంగా ప్రజలు అనుకునే విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తారు. కానీ ఈ రెండు సందర్భాలను మనం గమనించినట్టయితే ఇక్కడ ప్రజలకుండే ప్రాబ్లమ్స్ ను చూద్దామా, లేకపోతే పాలకుల ప్రాబ్లమ్స్ చూద్దామా, ప్రతిపక్షంలో ప్రాబ్లమ్స్ చూద్దామా? ప్రజల ప్రాబ్లమ్స్ ప్రతిపక్షం కానీ పాలకులకు కానీ అక్కర్లేదు. ప్రజలు వచ్చేసి రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద ఒకవేళ కనుక ప్రశ్నిస్తే వాళ్ళ మీద అర్బన్ నక్సలైట్ అనే ముద్ర వేయటం, లేదు అనుకుంటే ఇంకా రకరకాలుగా వేధించడం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం. సో మాలాంటి వాళ్ళని పెడితే పెద్ద మేము అంత పెద్ద కేర్ తీసుకోం, కానీ ఎవరైనా కొత్తగా ఎవరైనా మాట్లాడితే వెంటనే వాళ్ళను ఏదో కేసులలో బుక్ చేయడం, భయపెట్టియడం, ఇది సర్వసాధారణం అయిపోయింది. అంటే ఇక్కడ ఎవరు మాట్లాడాలి ప్రజల పక్షాన? మరి పాలకులకు అక్కర్లేదు, ప్రతిపక్షాలు మాట్లాడరు. ప్రజాస్వామ్యం గురించి నిత్యం స్పీచ్లు ఇస్తుంటారు, మరి ప్రజల సమస్యలు ఎవరి దగ్గర పోవాలి? ఇంకా మేము ప్రశ్నించే గొంతుకు అంటుంటారు. రేవంత్ రెడ్డి విషయానికి వద్దాం ఇప్పుడు, ప్రభుత్వం గురించి మాట్లాడదాం. రేవంత్ రెడ్డి ప్రశ్నించే ఎక్కడైతే తన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఓడిపోయిన తర్వాత మల్కాజిగిరికి వచ్చేసి తను ప్రశ్నించే గొంతుకలాగా తనని తాను ప్రజెంట్ చేసుకొని నేనే ప్రశ్నిస్తున్నాను అనే దాన్ని ప్రజల ముందు పెట్టింది. సరే, దాన్ని నమ్మేళ్ళు ప్రజలు ఆశీర్వదించారు, ఎంపీ అయ్యిండు. ఇంకా ఆ మేరకు ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే ఇంకా ఉవ్వెత్తున మాట్లాడేసావు, చేసావు ప్రజల పక్షం అన్నట్టుగా ఒక డ్రామాను క్రియేట్ చేసావు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు కూడా లేవు. కానీ ఈ రోజు నువ్వు చేస్తున్న పని ఏంది? ఈ రోజు నువ్వు చెప్పిన మాటలకు అర్థాలు ఏమున్నాయి? నువ్వు ఏ బీజేపీని అయితే తిట్టావో, ఏ బీఆర్ఎస్ అయితే తిట్టావో, ఏ రాజకీయాలనైతే నువ్వు తూలనాడావో, ఇప్పుడు అదే రాజకీయాలు నువ్వు ప్రభుత్వంలో ఉండి చేస్తున్నావు కదా, దానికి ఎక్కడైనా ఆన్సర్ ఉందా? సమస్యలు కళ్ళ ముందు కనిపించేది ప్రజలకు క్లియర్ గా వాళ్ళను నిలుదోపిడి చేసేది మూడు అంశాలు. ఒకటి ఆల్కహాల్, రెండు విద్య, మూడు ఆరోగ్యం. ఈ అంశాల మీద ఎప్పుడైనా ప్రతిపక్షాలు కానీ పాలకులు కానీ ఏమైనా చర్చ చేశారా? నిజంగా ప్రజలకు ఇది బేసిక్ రిక్వైర్మెంట్. ఆల్కహాల్ ను కంట్రోల్ చేయమని, నేను మొత్తం తగ్గియమని చెప్పట్లేదు, ఆల్కహాల్ ను కంట్రోల్ చేయాలి, డ్రగ్స్ ను ఇక్కడ నుంచి మొత్తం ఎరగేట్ చేయాలి, విద్యను దగ్గర చేయాలి, ఆరోగ్యానికి వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి. ఇవి మీకు ఎప్పుడైనా విన్నారా ఈ మాట? జయరాం గారు, మీరు చెప్తున్న మాటలకు ఒక చిన్న సబ్మిషన్ యాడ్ చేస్తున్నాను నేను. ఏవైతే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ అంశాలనైతే ప్రస్తావిస్తారో అధికారం వచ్చిన తర్వాత పాలననే చూసుకోవటం సరిపోతుందా, సమయం సరిపోదా, ఇచ్చిన హామీలను ఒకసారి గుర్తు చేసుకుందాం, ఆ హామీల అమలు దిశగా అడుగులు వేద్దాం, ఏం చేస్తున్నామో ఏం చేయగలమో
ఇవేవి అంచనా లేకుండానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో గడిచిపోతే చాలన్నట్టు రాజకీయ పార్టీల పరిస్థితి మారిపోయిందా? అంటే ప్రజలు మర్చిపోతారులే, ఇంతకన్నా ఏం చేయలేరులే అని ప్రజలే అనుకునే పరిస్థితి రాజకీయ నాయకులు క్రియేట్ చేస్తున్నారా? మీకు 3 పార్టీల ఎగ్జాంపుల్ చెప్తాను. బీజేపీ జస్ట్ ఒక 15 రూపీస్ గ్యాస్ సిలిండర్ మీద పెరిగితే ఆ గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి రోడ్డు పెట్టి స్మృతి ఇరానీ ఆవిడ గారు చాలా గగ్గోలు పెట్టే విధంగా ఉత్తరప్రదేశ్ ను ఒక్కటి చేసి లొల్లి చేశారు. దాన్ని పార్లమెంట్ ను స్తంభింపజేశారు. ఆ రోజు 300 నుంచి 315 రూపాయలు అయింది. ఈ రోజు ఎంత అయిందండి గ్యాస్ సిలిండర్? దాని గురించి ఏమైనా మాట్లాడిలా? ఇక మోడీ గారు చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు ఎక్కడ ఎలాంటి సంబంధాలు ఉండవు. ఇక అమిత్ షా గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలనుకుంటే కొన్ని వందల పేజీలు సరిపోతాయేమో. ఈ రోజు ధర్మ పరిరక్షణ వాళ్ళే చేస్తున్నట్టు, హిందూ మతం వాళ్ళు లేకపోతే లేనట్టు, హిందువులందరినీ వాళ్ళు కాపాడుతున్నట్టు, కానీ దోపిడీ చేసేదంతా మళ్ళీ హిందువులనే. ఈ రోజు మీరు క్రిస్టియన్స్ కి తీసుకొచ్చేసి డైవర్ట్ అవుతుంది అంశం మళ్ళీ డైవర్ట్. దీంట్లో పరిరక్షకులు అనుకున్నప్పుడు మీరు హిందువులను తీసుకొచ్చి ఆయన కాపాడుతున్నది అని ఉంటే దాన్ని పరిరక్షిద్దాం, అందాం, అది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఏం జరుగుతులేదు కాబట్టి దాని గురించి మన టాపిక్ అనవసరం. నెక్స్ట్ బిఆర్ఎస్ వచ్చేసి ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు ధర్నా చౌక్ గురించి మాట్లాడారు. తమ్ముడు రామూర్తి వచ్చేసి ప్రజలంతా చాలా సుఖంగా ఉన్నారు కాబట్టి ఉన్నారు. సుఖంగా ఉన్నట్టు నాకేం చెప్పలేదు, మరి ఆయనకి ఎవరు చెప్పినా నాకు తెలియదు, కేసీఆర్ ఎవరు చెప్పినా నాకు తెలియదు. మేమంతా లొల్లే చేశాం. 36 మంది 36 మంది ఉసురు పోసుకున్న తర్వాత కూడా ఆర్టీసీ కార్మికులు వాళ్ళ గురించి ఊసే ఎత్తలేదు. ఆ ధర్నా చౌక్ మేము లొల్లిపెట్టి ఒక్క నిమిషం తమ్ముడు, ఆ ధర్నా చౌక్ చేసిన మేము మాట్లాడినా కూడా మా మీద కూడా కేసులు పెట్టేస్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకమైనది. అది బీఆర్ఎస్ చేసిన. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నది ఏంది? బీఆర్ఎస్ ఏం మాట్లాడిందంటే రేవంత్ రెడ్డి కులము, కుటుంబము, అవినీతి, ఈ 3 ఇప్పుడు లేవా కాంగ్రెస్ లో? కులం లేదా? మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాను ముక్కలంటారా? అంటే ఈ రోజు రాజకీయ పార్టీల నైజము అధికారం ఉంటే ఒకే రీతిగా, అధికారం లేకపోతే ఇంకొక రీతిగా ఉన్నది. కానీ నిజంగా మీకు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉంటే మీరు అధికారం మీ చేతిలో విచ్ఛిన్నం అయిపోయేదా? అధికారం మీ చేయి జారిపోయేదా? దాన్ని ఎందుకు మీరు గమనిస్తలేరు? మేము మిమ్మల్ని సమర్థిస్తలేము, విమర్శిస్తలేము. సద్విమర్శతోని చాలా గౌరవంగా సమస్యను మీ కళ్ళ ముందు పెట్టినా కూడా మీ బ్రెయిన్లకు అర్థం కాకపోతే దాన్ని ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ఒకవేళ కనుక నిద్రపోయేవాడిని అయితే ఎవరమైనా లేపొచ్చు, నటించేవాడిని ఎవరు లేపుతాం? ఈరోజు ఒక్కడే నిమిషం వంశీ, అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మనం 100 సార్లు అర్థమయ్యేలా చెప్తాం. కానీ నటించే వాళ్ళ గురించి మనం ఏం చెప్పాలి? ఈ రోజు విద్యార్థుల సమస్యలే కావచ్చు, ఉద్యోగుల అవసరాలే కావచ్చు, ఈ రోజు రిటైర్మెంట్ ఉద్యోగులకు ఈ రోజు దమ్మిడి చెల్లించకుండా అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉన్నదా? అంటే ఈ రోజు అంటే దీన్ని చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ సమస్యలు అనేటివి ప్రభుత్వాలయా ప్రజలయా? ప్రజల సమస్య ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ప్లీజ్ కోఆపరేట్. శ్రవణ్ గారు, అన్ని రాజకీయ పార్టీలు ఒకే పంద. అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం కోల్పోయిన తర్వాత ఒక మాట. వాళ్ళకు వచ్చేసరికి సమావేశం నిర్వహించుకోవాలంటే అప్పుడు ప్రశ్న అనేది వస్తుంది, ప్రశ్నించడం అనేది వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వారిని ఎవరు ప్రశ్నించకూడదు, మేము చేస్తున్నదంతా రైటే అనే అపోహలో రాజకీయ పార్టీలు పాలన సాగిస్తున్నాయి. ఏంటి ఈ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం లేదా? ఒకటి ఏంటంటే ఫస్ట్ మనము సబ్జెక్ట్ కన్ఫర్మ్ కాకుండా వేరియస్ డిస్కషన్స్ లోకి వెళ్ళాము యాక్చువల్లీ. కాబట్టి ఒక్కటి ఆయన అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. స్మృతి ఇరానీ ధర్నా చేసినప్పటికీ అప్పుడు యుద్ధం లేదు, ఇప్పుడు యుద్ధం ఉంది. ఇప్పుడు దేశ ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి నేను ఆ డిబేట్ లో పూదలుచుకోలేదు. సమస్యల గురించి సమావేశాలకు సంబంధించిన అంశం ఎక్కడ కొంత డైవర్ట్ అందుకనే నేను ఆ సబ్జెక్ట్ లో పోతలేదు. ట్రైన్ లో ఉంది కాబట్టి నేను చెప్తాను.
యా రామూర్తి గారు Correct. ప్లీజ్ నేను దాని గురించి ఏం పెరగలేదు కదా. నేను అందుకే ఆ సబ్జెక్ట్ లో పోతలేను, నేను అందుకే వేరే టాపిక్స్ లో కాకుండా చెప్తున్నా. మీరు అందరూ 100% కరెక్ట్. మనం వీ హ్యావ్ టు బ్రింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. సర్టెన్లీ డెమోక్రసీ షుడ్ హ్యావ్ ఎ వాయిస్. ఇది మన స్టాండ్. నేను కాడలే. అండ్ అట్ ద సేమ్ టైం ఈ డీప్ స్టేట్ యాక్టివిటీస్ ని కూడా మనము ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం. యూ కెన్ సీ పార్లమెంట్ ఎలక్షన్స్, పార్లమెంట్ లో ఎప్పుడెప్పుడు సమావేశాలు జరుగుతాయో అప్పుడప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి వాంగ్చూక్లు వస్తారు, ధర్నాలు అవుతాయి, నిరాహార దీక్షలు అవుతాయి, దేశవ్యాప్తంగా ఇష్యూలు వస్తాయి, మతానికి సంబంధించిన ఇష్యూలు వస్తాయి, అనేక రకాల ఇష్యూస్ వస్తుంటాయి. And why is it happening? Is it because of the external forces who are driving us to that pattern? ఎవరైనా బయట నుంచి మనం డ్రైవ్ చేస్తున్నారు. ఇది మనందరం కూడా ప్రజలుగా దానిపైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విచక్షణ దీనికి ఏం లేదు సార్. ఇప్పుడు వారు అన్నారు జయరాం గారు ఏంటి రాజకీయాల్లో లేదు కాబట్టి రాజకీయ నాయకులందరూ దొంగ హ్యాపీగా, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. కానీ రాజకీయాల్లో ఉన్నోనికే తెలుస్తుంది రాజకీయం అంటే ఎంత కష్టమో. రాజకీయాల్లో ఉండి నిజంగా